నీకు మతం ఆధారంగానే బ్రతకాలి అనుకుంటే మత దేశానికి పోవచ్చు. అది ఆఫ్ఘనిస్తాన్కి పోతావా, లేకపోతే పాకిస్తాన్కి పోతావా, బంగ్లాదేశ్కి పోతావా, లేకపోతే యెమెన్కి పోతావా, సిరియాకి పోతావా, నీ ఇష్టం. కానీ ఇక్కడ ఉండి నీ మతం కోసం అని చెప్పి ఈ దేశానికి ద్రోహం చేసే దౌర్భాగ్యం ఏంటో అర్థం కావట్లేదు. తాజాగా ఒక ప్రొఫెసర్ ఈ మత పిచ్చతో దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానిస్తే అరెస్ట్ చేశారు. మళ్ళీ రేపు పొద్దున వాళ్ళకి వాక్ స్వాతంత్ర హక్కు ఉందని చెప్పి కోర్టు విడిచిపెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆపరేషన్ సింధూర్కి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాను కారణంతో హర్యానాలోని అశోక యూనివర్సిటీ ప్రొఫెసర్ అలీఖాన్ మహమూదాబాద్ని పోలీసులు అరెస్ట్ చేశారు. తన మీద 2 FIRలు నమోదాయి. రాజనీతి శాస్త్రం విభాగంలో అలీఖాన్ అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ గురించి మీడియా సమావేశాల్లో వివరించిన కర్నల్ సోఫియా ఖురేషి వింగ్ కమాండర్ వేమికా సింగుల్ని అలీఖాన్ తప్పుపట్టారు. ప్రభుత్వం తరపున మాట్లాడుతున్న వారు క్షేత్రస్థాయిలో జరిగిన వాస్తవాలు మాత్రం వివరించాలి, లేకపోతే అది వంచన అవుతుందంటూ అలీఖాన్ పోస్టు పెట్టాడు. ఈ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న హర్యానా రాష్ట్ర మహిళా కమిషన్ అలీఖాన్కి మే 12వ తేదీ నోటీసులు జారీ చేసి స్పందన రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. యాక్చువల్గా ఇలాంటి వాళ్ళని తీసుకెళ్ళి దేశద్రోహం కిందన అండమాన్ నికోబార్ ఐలాండ్ లాంటి జైళ్లలో పెట్టాలి. వీడికి ఏం తెలుసు అంటే పోనీ గ్రౌండ్లో వీడు అక్కడికి వచ్చిన అశోక యూనివర్సిటీలో పాఠాలు చెప్పుకునేటటువంటి వాడి గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగిందని తెలుసంట. వీడికి ఏమైనా పాకిస్తాన్ వాడు ఏమైనా ఫోన్ చేసి ప్రత్యేకించి ఏమైనా చెప్పాడా, అది భారత్ సైన్యం చెప్పట్లేదని చెప్పి ఫీల్ అవుతున్నాడు వీడు. ఇట్లాంటోడు వీడు అనకూడదు లెక్చరర్ కాబట్టి, కానీ ఇలాంటి నీచులు కూడా మన మధ్యన ఉన్నారన్నటువంటి విషయం అర్థమవుతుంది.